జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరంగల్ జిల్లా కేంద్రంలోని కొత్తవాడ ఏరియాలో చైన్ స్నాచింగ్ చేస్తున్న నలుగురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కొత్తవాడలో మడేలయ్య గుడి వద్ద చీకట్లో ఎంజీఎం వైపు వెళుతున్న సమయంలో ఓ మహిళ మెడలోంచి చైన్ లాక్కొని పారిపోయారు. వెంటనే సదర్ మహిళ మట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక సమాచారం ఉపయోగించి అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సుల్తానా తెలిపారు. వారి వద్ద నుంచి 1,50,000 విలువ చేసే 2 తులాల పుస్తల తాడును స్వాధీనపరుచుకున్నట్లు పేర్కొన్నారు. అశోక్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అబ్బాయి గారు, నరేష్, అలానే మాకు భూపాలపల్లి టీం కూడా చాలా హెల్ప్ చేశారు. భూపాలపల్లి పోలీసు వారికి కూడా, మరియు మా సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వారం రోజుల నుంచి వాళ్ళ నిద్రాహారాలు మా సిబ్బంది మీదే ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రకటించ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఆఫీసు రాగానే కొంచెము ప్రజలందరూ అభద్రతా భావంలో ఉన్నారు అనే విధంగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక చైన్ స్నాచింగ్ రెండైన అటెన్షన్ డైవర్షన్, అది ఇంటాక్ట్ ప్రాపర్టీ వితిన్ 48 అవర్స్లో మేము రికవర్ చేసిన అఫెండర్లను ఆర్పిఎస్ కాశీబుగ్గలో వివేకానంద కాలనీలో 12 తులాల బంగారము 3 లక్షల క్యాష్ తీసుకొని పోతే అది 8 అవర్స్. సో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ ఎక్సెప్ట్ రీసెంట్గా అయినటువంటి ఇంటిదారి నుండి స్నాచింగ్ తప్ప అన్ని కేసెస్ డిటెక్ట్ అయినాయి. 2 వీలర్స్ కావచ్చు, మాకు అన్ని అట్లా ప్రాబ్లమ్స్ కొంచెం ఒక్కసారి ఓకే మేడం. షానా సెల్లా గత నెల 30వ తారీఖు నైట్ మన మట్టవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ దగ్గర ఈ మడేలయ్య గుడి దగ్గర ఒక లేడీ వాళ్ళ కూతురుతో కలిసి ఎంజిఎం సైడ్ వెళ్తుంటే కొంచెం చీకటిగా ఉన్న చోట వెనక నుంచి 2 వీలర్ మీద వచ్చినటువంటి ఒక అఫెండర్ ఆమె మెడలో ఉన్న పుస్తల తాడు లాక్కొని వెళ్ళిపోయాడు. సో ఒక 2 నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత చుట్టుపక్కల కూడా పట్టుకోవాలని ట్రై చేశారు. బట్ వాళ్ళు కొంచెం స్కూటీ ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయారు. సో మాకు డయల్ 100 ద్వారా ఈ ఇష్యూ తెలియగానే వెంటనే మేము వెళ్ళి సీన్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్లూస్ అని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సీఏ గారు గోపి గారు, సిసిఎస్ టీము, అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. అయితే మాకు అక్కడ ఏరియాలోకి ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు, నేమ్ ప్లేట్స్ కూడా లేదు. సో కొంచెం మేము కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి. సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు. మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక 4 అఫెండర్స్ని. వాళ్ళ దగ్గర ఇందులో 4గురిలో ఒకళ్ళు బొల్లా అనిల్, ఇతను ముదిరాజు భూపాలపల్లి, అతను నెక్స్ట్ మహమ్మద్ బాసిత్, ఇతను కూడా భూపాలపల్లి. వీళ్ళు దొరికిన అఫెండర్స్ 4 కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే. ఇందులో అనిల్ అనే మెయిన్ అక్యూజ్డ్, ఇతను చైన్ స్నాచ్ చేశాడు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు. సో మళ్ళీ అది రికవర్ చేసాము. ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే. అంటే వీళ్ళు గాంజాకి అలవాటు పడటం వల్ల, చిన్న ఏజ్ అందరూ కూడా 25 లోపలే, గాంజాకి అలవాటు పడటం వల్లే ఆ అలవాటు వ్యసనంగా మారి పోలీసులు దొరికి మళ్ళా దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు. గత నెల 30వ తారీఖు నైట్ మన మట్టవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ దగ్గర ఈ మడేలయ్య గుడి దగ్గర ఒక లేడీ వాళ్ళ కూతురుతో కలిసి ఎంజిఎం సైడ్ వెళ్తుంటే
కొంచెం చీకటిగా ఉన్న చోట వెనక నుంచి టూ వీలర్ మీద వచ్చినటువంటి ఒక అఫెండర్ ఆమె మెడలో ఉన్న పుస్తల తాడు లాక్కొని వెళ్ళిపోయాడు. సో ఒక 2 నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత చుట్టుపక్కల కూడా పట్టుకోవాలని ట్రై చేశారు. బట్ వాళ్ళు కొంచెం స్కూటీ ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయారు. సో మాకు డయల్ 100 ద్వారా ఈ ఇష్యూ తెలియగానే వెంటనే మేము వెళ్ళి సీన్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్లూస్ అన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సీఏ గారు గోపి గారు సిసిఎస్ టీము అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అయితే మాకు అక్కడ ఏరియాలోకి ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు, నేమ్ ప్లేట్స్ కూడా లేదు. సో కొంచెం మేము కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి. సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు. మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక 4 అఫెండర్స్ని. వాళ్ళ దగ్గర ఇందులో నలుగురిలో ఒకళ్ళు బొల్లా అనిల్, ఇతను ముదిరాజు భూపాలపల్లి, అతను నెక్స్ట్ మహమ్మద్ బాసిత్, ఇతను కూడా భూపాలపల్లి. వీళ్ళు దొరికిన అఫెండర్స్ 4 కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే. ఇందులో అనిల్ అనే మెయిన్ అక్యూజ్డ్, ఇతను చైన్ స్నాచ్ చేశాడు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు. సో మళ్ళీ అది రికవర్ చేసాము ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే. అంటే వీళ్ళు గాంజాకి అలవాటు పడటం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా 25 లోపలే గాంజాకి అలవాటు పడటం వల్లే ఆ అలవాటు వ్యసనంగా మారి పోలీసులు దొరికి మళ్ళా దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు. కాబట్టి ఈ పత్రికాముఖంగా నేను చెప్పేది ఒకటి, యువత దయచేసి గంజాయికి ఇలాంటి మాదక ద్రవ్యాలు బానిస కావద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి. గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేరం కిందకే వస్తుంది. సో దయచేసి ఈ గాంజా అనేది అలవాటు లేకపోతే ఇప్పుడు ఈ 4 యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ గాంజా తాగటం వల్లే వీళ్ళు ఇప్పుడు అఫెండర్స్గా మారడానికి వచ్చింది. సో వీళ్ళ 4 కూడా పట్టుకున్నటువంటి మా టీం మొత్తాన్ని కూడా మా సిపి గారు అభినందించడం జరిగింది. అలానే వాళ్ళకి జిఎస్సీలు కూడా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. మేము ఈ పత్రికాముఖంగా చెప్పేది ఒకటే, దయచేసి స్నాచింగ్స్ ఇలాంటివి పనులు చేయొద్దండి. ఒకవేళ మీరు చేసినా కానీ ఇమీడియట్గా మేము పట్టుకోవడం జరుగుతుంది. ఎంత గొప్ప తెలివి కల్లోడైనా కానీ ఏదో చిన్న క్లూ వదులుతాడు. అలానే ఇక్కడ మేము ఒక చెప్పును చూసుకుని ఆ చెప్పు ద్వారా ఆడ పట్టుకోవడం జరిగింది. సో అలానే ఇక నుంచి కూడా బైక్కి నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కానీ నెంబర్ ప్లేట్స్ బెండ్ చేసినా కానీ డెఫినెట్లీ అది ఏదన్నా క్రైమ్కి యాక్టివిటీకి ఉపయోగిస్తారని మేము భావించడం జరుగుతుంది. కాబట్టి నేమ్లెస్ నెంబర్ ప్లేట్స్ ఉన్నా కానీ బెండ్ అయిన నెంబర్ ప్లేట్స్ యూజ్ చేసినా కానీ తప్పకుండా మేము వాటిని సీజ్ చేసి ఆర్టీఐకి రాయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి బండ్లు వాడటానికి వీలేదు. నెంబర్ ప్లేట్లు లేనివి, నేమ్ ప్లేట్లు బెండ్ చేసినవి. అలానే మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ తాగటం కానీ కొనటం కానీ ఇది నేరం అండి. దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీద ఉంది. కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు, కొనొద్దు, తాగొద్దు. అలానే నేమ్ ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము సీజ్ చేయడమే కాకుండా కోర్టుకి రాస్తాము, ప్లస్ కేసులు కూడా చేయడం జరుగుతుంది. సో ఈ